సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. జయ గురు. మనము ఫస్ట్ చాప్టర్ ఎండింగ్ లో ఉన్నాం. ఆల్మోస్ట్ 42వ శ్లోకం చూసాము. సంకరో నరకాయైవ కులజ్ఞానాం కులస్య చ పతంతి పితరో హ్యేషాం లుప్తపిండోదక క్రియాః. సో వర్ణ సంకరము జరిగి యుద్ధము వల్ల పురుషులందరూ చనిపోయి అధర్మము బాగా ఎక్కువయ్యి కుల స్త్రీలు మంచి స్త్రీలు కూడా చెడిపోయేటటువంటి దురాచారాలు జరిగి సమాజంలో దాని వలన వర్ణ సంకరం జరగడం వలన కుల ధర్మాలన్నీ నశించిపోయి అంటే చాలా చాలా తరాలుగా పాటిస్తున్నటువంటి మంచి వంశాచారాలన్నీ కూడా చెడిపోయి ఆ కులాల్లో ఉన్న వాళ్ళకే నరకం ప్రాప్తించడమే కాకుండా ఆ కులముల యొక్క పూర్వీకులు కూడా శార్ధములు అటువంటి క్రియలు జరగకుండా వాళ్ళు కూడా ఒకవేళ స్వర్గానికి వెళ్ళుంటే వాళ్ళు కూడా ఆ స్వర్గం నుంచి కిందకి జారి పడిపోతారు కదా. ఎందుకంటే లుప్త పిండో పతంతి పితరః, పూర్వీకులందరూ కూడా పతంతి అంటే వాళ్ళు స్వర్గానికి మంచి లోకాలకి చేరుకుని ఉంటే అక్కడి నుంచి కింద పడిపోతారు. ఎందుకంటే లుప్త పిండోదక క్రియ, వాళ్ళకి శార్ధాలు పెట్టే వాళ్ళు కూడా మిగిలి ఉండరు కదా అని అర్జునుడు సోషల్ ఇష్యూస్, సామాజికమైనటువంటి ప్రాబ్లమ్స్ ఏమొస్తాయో యుద్ధం వల్ల వాటిని పేర్కొంటున్నాడు. వాటిని పేర్కొని నేను యుద్ధం చేయను అని చెప్పడానికి ఏమంటారు ఒక రంగాన్ని తయారు చేసుకుంటున్నాడు. ఆ ప్రయత్నంలో చెప్తున్నటువంటి శ్లోకాలు చూస్తున్నాం. 43వ శ్లోకం చదువుదాం. దోషైరేతైః కులఘ్నానాం వర్ణ సంకరకారకైః ఉత్సాద్యంతే జాతి ధర్మాః కులధర్మాశ్చ శాశ్వతాః. సో వర్ణ సంకర కారకైః ఏతైః దోషైః. సో ఈ దోషములు వర్ణ సంకరమునకు కారణములు. వర్ణ సంకరము జరుగుటకు కారణములైనటువంటి వర్ణ సంకర కారకైః ఏతైః దోషైః, ఈ దోషముల చేత, అది తృతీయ బహువచన శబ్దాలు. అంటే ఈ దోషముల కారణముగా ఈ దోషముల చేత ఏం జరుగుతుంది? కులఘ్నానాం అంటే నశించిపోయినటువంటి కులములు, కులములను నశింపచేసేటటువంటి ఈ దోషముల చేత, అలా చెప్పుకోవాలి. వర్ణ సంకర కారకైః ఏతైః కులజ్ఞానాం దోషైః. ఇటువంటి దోషముల చేత ఏం జరుగుతుంది? జాతి ధర్మాః అంటే సామాజికమైనటువంటి ధర్మములన్నీ కూడా ఉత్సాహ్యంతే. సో వ్యక్తిగతమైన ధర్మము, కుల ధర్మము, సామాజిక ధర్మము, మూడు స్థాయిల్లో ధర్మాన్ని చెప్పుకోవచ్చు. సో వ్యక్తిగతమైనటువంటి ధర్మము అనుష్ఠిస్తూ కుల ధర్మాన్ని ఉల్లంఘించకూడదు, కుల ధర్మాన్ని అనుష్ఠిస్తూ సామాజికమైనటువంటి ధర్మాన్ని ఉల్లంఘించకూడదు. అటువంటి విధంగా మనం ధర్మంను పాటిస్తూ ఉంటాం. కానీ ఈ వర్ణ సంకరము జరిగి కుల ధర్మాలు నశించిపోవటం వలన జాతి సామాజిక వ్యవస్థ కూడా చెడిపోతుంది, సామాజిక ధర్మములు కూడా చెడిపోతాయి. అంతేకాదు ఇంకేం చెడిపోతాయి? కులధర్మాః
శాశ్వతాః కులధర్మాః అంటే ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో తరాలుగా వస్తున్నటువంటి కులధర్మములు అంటే వంశధర్మములు వంశాచారములు చెడిపోయి కులధర్మాః అంటున్నారు. అంటే ఉత్తి కులధర్మాలనే కాకుండా వర్ణాశ్రమ ధర్మాలు అంటే కులధర్మము అంటే వర్ణము, ఆశ్రమ ధర్మాలు అంటే ఇండివిజువల్. ముందు చెప్పుకున్నాం కదా, వర్ణాశ్రమ పద్ధతి ఒకటి ఉన్నది. వర్ణము అంటే ఆ సామాజికమైనటువంటి ఒక కేటగిరీ అనుకుందాం. అంటే బ్రాహ్మణుడా, క్షత్రియుడా, బిజినెస్ మ్యాన్, వైశ్యుడా, లేక జస్ట్ ఎంప్లాయీ, అశూద్రుడా, ఆ విధంగా 4 కేటగిరీలు. అది వర్ణము అంటే అది సామాజికమైనటువంటి వ్యవస్థ. అంటే సమాజం నడపడానికి ఆ 4 కేటగిరీలు ఇండివిజువల్స్ ఉండాలి. అలాగే ఒక ఇండివిజువల్ స్టేజ్ లో లైఫ్ స్టేజ్ ని బట్టి కొన్ని పర్సనల్ స్టేజెస్ పెట్టారు. బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమము, తర్వాత వానప్రస్థము, తర్వాత సన్యాసం. అంటే స్టూడెంట్ గా ఉండే స్టేజ్, తర్వాత గృహస్థు, తర్వాత ఏమో రిటైర్మెంట్ స్టేజ్, ఆ తర్వాత ఇఫ్ పాసిబుల్ కంప్లీట్ రెనౌన్సియేషన్, పరిపూర్ణమైనటువంటి సన్యాసము అని 4 స్థాయిల్లో వ్యక్తిగతమైనటువంటి ధర్మాలను చెప్పారు. ఈ కుల ధర్మాలు అంటే వంశానికి అంటే వర్ణానికి చెందినటువంటి ధర్మాలు ప్లస్ అంతే వాటితో పాటుగా ఆశ్రమానికి అంటే ఒక వ్యక్తి యొక్క తన జీవిత స్థాయిలో ఉన్నటువంటి తన జీవన యానంలో ఉన్నటువంటి ధర్మములు, వ్యక్తిగతమైనటువంటి ధర్మములు, ఈ 2 కూడా శాశ్వత. అంటే ఇవి ప్రతి వంశంలోనూ కూడా తరతరాలుగా కొన్ని మంచి ఆచారాలు పాటిస్తూ ఉంటారు. అవన్నీ కూడా ఉత్సాద్యంతే, అవన్నీ నశించిపోతాయి అంటున్నాడు. సో వర్ణ సంకరకారకై ఏతై కులజ్ఞానాం దోషై, ఈ దోషముల చేత వర్ణ సంకరమునకు కారణమైనటువంటి ఈ దోషములు అంటే యుద్ధము చేయుట వలన వచ్చినటువంటి దోషముల చేత జాతి ధర్మ అంటే కులధర్మా, ఆశ్రమ ధర్మా, జాతి ధర్మా శాశ్వత ఉత్సాద్యంతే, ఎన్నో తరాలుగా వస్తున్నటువంటి మంచి ధర్మాలన్నీ కూడా ఉంచిపోతాయి అంటున్నాడు. చదువుదాము ఒక్కసారి. దోషైరేతై కులజ్ఞానాం వర్ణ సంకరకారకై ఉత్సాద్యంతే జాతి ధర్మాః కులధర్మాశ్చ శాశ్వతాః. ఉత్సన్న కులధర్మాణాం మనుష్యాణాం జనార్దన నరకే నియతం వాసో భవతీత్యనుశుశ్రమా. సో ఉత్సన్న కులధర్మాణం మనుష్యాణం తే జనార్దన. ఓ జనార్దన, ఓ శ్రీకృష్ణుడా. మళ్ళీ అక్కడ జనార్దన అన్న శబ్దంలో మనము అన్న పదంలో స్వారస్యం చెప్పుకోవచ్చు. ముందు శ్లోకంలో జనార్దన అంటే జనులకు దుఃఖమును ఇచ్చేవాడు అని అర్థం. సో దుఃఖమును ఇచ్చిన, సుఖమును ఇచ్చిన వాడైన 2 కూడా పరమాత్మయే. అందుకని పరమాత్మకి జనార్దన అని కూడా పేరు. అంటే నువ్వైతే దుఃఖాన్ని కలుగు చేస్తావేమో గాని ఇప్పుడు నాకు యుద్ధం చేసి దుఃఖము కలుగు చేసే అటువంటి ఉద్దేశం ఏమీ నాకు లేదు అని ఇండైరెక్ట్ గా స్వారస్యం కూడా చెప్పుకోవచ్చు. ఏ జనార్దన, ఓ కృష్ణ, ఉత్సన్న కులధర్మాణ, నశించిన కులధర్మాల గల మనుష్యాణం, మనుష్యులకు, నరకే నియతం వాస, నరకమునందు గ్యారంటీడ్, నియతం నరకే వాస, గ్యారంటీడ్ గా తప్పకుండా నరకమే లభించును కదా వారికి, వాడు తప్పకుండా వాళ్ళు నరకానికే పోతారు అని వాస భవతి ఇది అనుశుశ్రమ, భవతి ఇది అనుశుశ్రమ, ఈ వాళ్ళకి నరకమునందే వాసము
తప్పక లభించును అని విని ఉన్నాము కదా అని ఇతరులు చెప్పగా వింటున్నాము. అంటే ధర్మశాస్త్రాలు పెద్దలు ఆ విధంగానే కదా చెప్తున్నారు, ఆ విధంగానే చెప్పారని మనము వింటూనే ఉన్నాము కదా. అంటే చూడండి, అది తెలుసుకున్నది కాదు, వినదే, విని ఉన్నాము కదా అంటున్నాడు అని ఆ అక్కడ ఆ చక్కగా ఆ ఆ వ్యాస మహర్షి మధ్యలో విని ఉన్న విని ఉన్నది అని ఆ అన్నటువంటి అనుశుశ్రమ, మనము వింటూ వింటూ ఉన్నదే కదా అని ఆ పదం కూడా వాడుతున్నారు అక్కడ. విని ఉన్నదే కానీ ఆ నరకానికి పోవుట స్వర్గానికి పోవుట అనేది విని ఉన్నదే కానీ ఎవరు చూసి తెలుసుకున్నదే కాదు కదా అనే 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 అర్థం కూడా అక్కడ దాగి ఉన్నది. సో బట్ అర్జునుడైతే తన ఆ యుద్ధం చేయకూడదు అని నిర్ణయం చేసుకుని తనకి ఆ ఆ తన ఆలోచనకు వచ్చినటువంటి ఆ యుద్ధము చేయకూడదు అనడానికి ఉన్న కారణాలను చక్కగా ఆ ఒక 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 మంచి ఒక రీతిలో అమర్చుకుని ఆ కారణాలన్నీ శ్రీకృష్ణుడికి చెప్పడము అవుతుంది. ఒకసారి ఒకళ్ళు, మనం కూడా అలాగే చేస్తాం కదా, ఒక్కోసారి పని చెయ్యాలో లేదో ముందు డిసైడ్ అయిపోయి ఇంకొకసారి ఒక ఐడియా వచ్చిన తర్వాత ఆ ఐడియాని వెనకేసుకుందుకి దాన్ని రకరకాల విధాలుగా అన్ని విధాలుగాను దాన్ని ఆ ఐడియాని మనము సమర్థించుకుందుకు ప్రయత్నిస్తాం. అర్జునుడు కూడా ఎగ్జాక్ట్లీ అదే అదే ప్రయత్నం చేస్తున్నాడు ఇక్కడ. అనుశుశ్రమ అన్న దాంట్లో ఒక చెప్పాను కదా, విని విని ఉన్నది అంటే మతములో అన్ని ఇలాగే ఉంటాయి. మతం ఎప్పుడు కూడా పరోక్షమైన వాటి గురించే చెప్తుంది, ప్రత్యక్షమైన వాటి గురించి చెప్పదు. మతంలో ఉండేటటువంటి దాన్ని ఏమంటారు, మనిషిని ఒక ధర్మబద్ధమైన రీతిలో నడిపించడానికి వాడే టూల్, అంటే ఫలితాలు అన్ని కూడా మోస్ట్లీ ఎప్పుడూ పరోక్షంగా ఉంటాయి, ప్రత్యక్షంగా ఉండవు, ఇమీడియట్ గా ఉండవు. నువ్వు ఇలా చేస్తే తర్వాత నీకు మంచి గతులు కలుగుతాయి, ఇలా చేస్తే ఇలా చేయకపోతే చెడు గతులు కలుగుతాయి అని పరోక్షంగా ఉంటుంది. అయితే మతాన్ని నమ్మని వాళ్ళు ఉంటారు, ఎథియిస్ట్స్, వాళ్ళు ఓన్లీ ప్రత్యక్షం గురించి మాట్లాడతారు. ఇప్పుడు నాన్ రిలీజియస్ ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయనుకోండి, వాళ్ళకి ఈ పరోక్షమైనటువంటి ఈ అనుశుశ్రమ అన్నది నచ్చదు. విన్నదాని గురించి కాదు, చూసిన దాని గురించి చెప్పట, ఎగ్జాక్ట్లీ తెలిసిన దాని గురించి చెప్పట. సో అది అవి రెండు ఎక్స్ట్రీమ్ వాదనలు. అయితే వేదాంతానికి వస్తే రెండు మాయే. పరోక్షమైనది మాయే, ప్రత్యక్షము మాయనే. అంటే ప్రత్యక్షం అంటే ఎదురుగుండా కళ్ళకు కనిపించేది, ఎదురుగుండా కళ్ళకు కనిపించేది కూడా మన అజ్ఞానము అనే ఒక లెన్స్ తో చూస్తున్నాం. కానీ కంటికి కనిపించేది ఏది కూడా నిజంగా వాస్తవం కాదు, ఎందుకంటే ఉన్నదేదో అది మనకి తెలియదు. మన ఇంద్రియముల యొక్క అవగాహన శక్తి ఎంత మేరకు ఉందో అంత మేరకే అవగాహనకు వస్తుంది, అంతేనే కానీ ఉన్న విషయం పూర్తిగా అవగాహనకు వస్తుందని చెప్పలేము. సో ఎదురుగుండా కనిపించేది మాయనే వేదాంతులకు. సరే, ఇంకెదురుగుండా కనిపించని విషయం అంటారా, ఊహించే విషయం అంటారా, అది ఎట్లాను, అది ఎలాగూ మాయే. సో వేదాంతులకైతే ప్రత్యక్షము మాయే, పరోక్షము మాయే. మతమునకు పరోక్షమే ఇంపార్టెంట్, ప్రత్యక్షంతో అంత పెద్ద అటాచ్మెంట్ ఉండదు మతవాదులు. మతమును నమ్మని వాళ్ళు ఎథియిస్టులు, వాళ్ళకి నాస్తికులకు వాళ్ళకి పరోక్షముతో అంత పెద్ద అటాచ్మెంట్ ఉండదు, వాళ్ళకంతా ప్రత్యక్షమే, ఎదుర్కొండా ఉన్నది చెప్పంట. సో ఈ విధంగా ఉంటాయి ఈ మూడు వాదనలు కూడా, ఈ మూడు పర్స్పెక్టివ్స్ కూడా ఆ విధంగా ఉంటాయి. అక్కడ చక్కగా అక్కడ సడన్ గా అనుశుశ్రుమ అన్న పదము వాడి వ్యాసుడు చక్కగా ఒక ఆ డిఫరెన్స్ ని అర్థం చేసుకునేందుకు ఒక అవకాశం కూడా ప్రొవైడ్ చేస్తున్నాడు. చదువుతాము శ్లోకము. ఉత్సన్న కుల ధర్మాణం మనుష్యాణం జనార్దన
నరకే నియతం వాసః భవతీత్యనుశుశ్రమా. సో వేదాంతమునకు రెండు మాయే. అందుకని శ్రీకృష్ణుడు ఈ ఆర్గ్యుమెంట్స్ దేనికి కూడా అసలు ఈ ఆర్గ్యుమెంట్స్ జోలికి పోడు. ఒక్క మాటలో వీటిని పక్కకి నెట్టేసి ముందుకు వెళ్ళిపోతాడు. అసలైన ప్రాబ్లం ని ట్యాకిల్ చేయడానికి ముందుకు వెళ్ళిపోతాడు. అసలైన ప్రాబ్లం ఏంటంటే అవగాహనలో తప్పులు ఉన్నాయి, దోషం ఉన్నది. అవగాహన శోకము, మోహము, భయము వీటన్నిటి చేత కలుషితమైన అవగాహనతో మాట్లాడుతున్నాడు అర్జునుడు అని డైరెక్ట్ గా ఆ ఈ ఈ ఈ దుఃఖాన్నిటికి అంతటికి కారణమైనటువంటి అజ్ఞానమును నిర్మూలించడానికి చేసే ప్రయత్నానికి డైరెక్ట్ గా ఆ మాటకే వెళ్ళిపోతాడు. కానీ ఇంకా వీటి గురించి ఎక్కడా కూడా పెద్ద డిస్కషన్ ఉండదు. ఇవన్నీ ఏమిటి మాట్లాడుతున్నాం ఇవన్నీ అని ఒక మాటలో దాటేసి అసలు వీటన్నిటికీ కారణము అజ్ఞానము. ఆ అజ్ఞానాన్ని పారద్రోలే ప్రయత్నానికి డైరెక్ట్ గా అక్కడికే వెళ్ళిపోతాడు. వీటన్నిటికీ పెద్దగా అసలు వీటన్నిటిని అర్జునుడు చెప్పిన ఈ ఆర్గ్యుమెంట్స్ ని వ్యాలిడేట్ చేయడం కానీ వాటిని రిఫ్యూట్ చేయడం కానీ అసలు ఆ ప్రయత్నంలోకే పోడు. సో డైరెక్ట్ గా ఎక్కడ రూట్ కాజ్ ఏంటి? రూట్ కాజ్ అజ్ఞానం వీటన్నిటికీ. ఎందుకంటే ప్రత్యక్షము మాయే, పరోక్షము మాయనే. సో అది అజ్ఞానము. ఆ మాయకి కారణము అజ్ఞానం. ఆ అజ్ఞానాన్ని మనము పారద్రోలే ప్రయత్నానికి వెళ్ళాలి డైరెక్ట్ గా అనే ఒక ఉద్దేశంతో కృష్ణుడు తను మాట్లాడడం మొదలెట్టిన తర్వాత ఇటువంటి ఇంత చక్కని ఆర్గ్యుమెంట్స్ ప్రజెంట్ చేసిన అర్జునుడు వీటి జోలికి కూడా ఆయన వెళ్ళడు అడ్రస్ చేయడానికి. ఎందుకంటే అది రూట్ కాజ్ కాదు, అవగాహనలో ఉన్నది దోషము అనే ఒక దాన్ని ఏమంటారు, ఒక పర్స్పెక్టివ్ నుంచి వస్తున్నాడు శ్రీకృష్ణుడు, రాబోతున్నాడు రాదర్ శ్రీకృష్ణుడు. నెక్స్ట్ 45వ శ్లోకం చదువుతాం. అహో బత మహత్పాపం కర్తుం వ్యవసితా వయం యద్రాజ్యసుఖలోభేన హంతుం స్వజనముద్యతాః. అహోబత అంటే అయ్యో ఎంత కష్టం వచ్చిందో అంటున్నాడు. మనకి ఇంకా వాపోతున్నాడు అనమాట. అయిపోయింది, ఆయన చెప్పాలనుకున్న ఆర్గ్యుమెంట్స్ అన్ని ఆల్మోస్ట్ అయిపోవచ్చాయి. అయ్యో ఎంతటి కష్టం వచ్చింది అని వాపోతున్నాడు అర్జునుడు. వాపోయి అహోబత మహత్పాపం కర్తుం వ్యవసిత వయం. అయ్యో ఎంతటి కష్టం వచ్చింది. మహత్పాపం కర్తుం వయం వ్యవసిత. ఒక పెద్ద ఘోరమైనటువంటి పాపాన్ని చేయడానికి మనము పూనుకుని ఉన్నాము కదా. మనమందరము ఇక్కడ ఒక పెద్ద ఘోరమైనటువంటి పాపం చేయడానికి, అంటే స్వజనులను చంపుట అనేటటువంటి, మన వాళ్ళను చంపుకొనుట అనేటటువంటి ఒక ఘోరమైన పాపాన్ని చేయుటకు రెడీ అయిపోయి వచ్చాము కదా, సిద్ధమై ఉన్నాము కదా. ఎందుకు? అదే చెప్తున్నాడు నెక్స్ట్ లైన్ లో, స్వజనముద్యుతాః. స్వజనం హంతుం ఉద్యుతాః. స్వజనులను చంపుటకు సంసిద్ధులై ఉన్నాము. స్వజనం హంతుం ఉద్యతాః. ఎందుకు? రాజ్యసుఖలోభేన. యత్ రాజ్యసుఖలోభేన. రాజ్యసుఖము అనేటటువంటి లోభము చేత, అంటే యుద్ధములో స్వజనులను హతమార్చి మన ఈ రాజ్యమును నెగ్గుట వలన వచ్చే సుఖములను అనుభవించుట అనేటటువంటి లోభము చేత మనము ఇక్కడ పెద్ద ఘోరమైనటువంటి పాపము చేయుటకు సంసిద్ధులమై ఉన్నాము కదా. ఇది అయ్యో ఎంతటి కష్టము వచ్చినది మనకి అని ఆయన వాపోతున్నాడు. చూడండి, యాక్చువల్లీ పాండవులు రాజ్యసుఖ లోభము చేత అక్కడికి రాలేదు. పాండవులు అది ధర్మయుద్ధము అని ఆ యుద్ధాన్ని ఆపుటకు ఎన్నో సంవత్సరాలు ప్రయత్నించి
ఇంకా వేరే దారి లేక యుద్ధానికి ఒప్పుకున్న వాళ్ళే వీళ్ళందరూ. కానీ ఆ క్షణంలో అదంతా మర్చిపోయాడు. ఇంకా ఆ క్షణంలో ఆ ప్రిపరేషన్ అంతా మర్చిపోయాడు. యుద్ధాన్ని ఆపడానికి వీళ్ళు చేసిన ప్రయత్నాలన్నీ మర్చిపోయాడు. పైగా యుద్ధము చేయుటకు సంసిద్ధులై అవ్వడం మొదలెట్టిన తర్వాత ఆ ఆ చేసిన ప్రయత్నం అంతా మర్చిపోయాడు. ఇంకా అవన్నీ ఆ ఆ ఆ క్షణంలో వచ్చిన ఆ దుఃఖము, ఆ తప్పుడు అవగాహనతో పుట్టినటువంటి ఒక పెద్ద దుఃఖము ఆ అతని ఆ ఆలోచన నుంచి, అతని జ్ఞాపకము నుంచి ఆ యుద్ధము జరగకుండా ఉండాలి, ఇది ఒక ధర్మ యుద్ధము అనేటటువంటి ఆ ఆలోచన, ఆ యుద్ధం జరగకుండా ఉండడానికి వాళ్ళు చేసినటువంటి ప్రయత్నము మొత్తము అవన్నీ కూడా అతని స్మృతిలోంచి లేకుండా చేసింది ఆ దుఃఖం. ఆ అతని అతనికి గుర్తు రావట్లేదు అది. ఆ టెంపరీగా ఆ క్షణంలో అవన్నీ మర్చిపోయాడు. అవన్నీ మర్చిపోయి ఈ ఈ రాజ్య సుఖాన్ని అనుభవించుటకు స్వజనులను చంపుట అనేటటువంటి ఒక నేను నాది అనేటటువంటి ఒక ఒక దాన్ని ఏమంటారు, అహంకార మమకారములతో కూడుకున్నటువంటి ఆ దృక్పథము ఒక్కటే ఆమ్, ఆమ్, మనసులో అతిశయముగా ఉన్నది. దానితోటి ఆ ఆ ఒక్క థాట్ ఓవర్ పవర్ చేసి ఇంకా మిగిలినవన్నీ మర్చిపోయి ఆ అయ్యో ఎంత కష్టం వచ్చింది అని వాడు వాపోతున్నాడు. యాక్చువల్లీ అహోబత అంటే అయ్యో ఎంతటి పాపం వచ్చిందని వాపోతున్నాడు. ఆ, అంత అంత ఇదిగా ఆ ఆ తప్పుడు అవగాహన అంత అంత బలంగా ఆయన్ని ఆయన్ని పట్టేసుకుంది ఆ క్షణంలో అర్జునుడిని. ఆ ఎంతో గొప్ప యోధుడు అర్జునుడు, చాలా కేపబుల్ యోధుడు అయినప్పటికీ కూడా ఆ క్షణంలో మొమెంటరీగా అతన్ని అంతటి దుఃఖము ఆ, ఆవరించి ఉన్నది అని క్లియర్ గా కనిపిస్తూ ఉన్నది. చదువుదాం శ్లోకము. అహో పత మహత్పాపం కర్తుం వ్యవసితా వయం యద్రాజ్య సుఖలోభేన హంతుం స్వజనముద్యతాః. 46 నెక్స్ట్ శ్లోకం చదువుదాం. యది మామ ప్రతీకారం అశస్త్రం శస్త్రపాణయః ధార్తరాష్ట్రాహరణే హన్యుః తన్మే క్షేమకరం భవేత్. సో ఇంకా ఇంకా అసలు పూర్తిగా ఆ, దాన్ని ఏమంటారు, గివప్ మోడ్ లో ఉన్నాడు అర్జునుడిగా. యది ఒకవేళ అప్రతీకారం అశస్త్రం మాం అంటే ప్రతీకారము యొక్క ఇచ్చ లేకుండా, శస్త్రములు ఆ ఆయుధములను విడిచేసినటువంటి నన్ను, అంటే అసలు వాళ్ళు నన్ను ఏం చేసినా కూడా నేను తిరిగి వాళ్ళని ఏమి అనను, ఆయుధములు పక్కన పడేసి కూర్చుంటాను. అటువంటి నన్ను శస్త్రపాణయ ధార్తరాష్ట్రాహ, శస్త్రములు పట్టుకుని యుద్ధము చేయుటకు రెడీగా ఉన్నటువంటి ధార్తరాష్ట్రాహ, ధృతరాష్ట్రుడు కుమారులు కౌరవులు రణే హన్యుహు, ఈ యుద్ధమునందు నన్ను చంపేస్తే నేనేమి అసలు తిరిగి యుద్ధము చేయుట అనేది చేయను. అయినా కూడా వాళ్ళు నన్ను డైరెక్ట్ గా వచ్చి శస్త్రాలు వేసి నన్ను చంపేస్తే తన్మే క్షేమకరం భవేత్, అదే నాకు మేలు అని నేను తలంచుతున్నాను అంటున్నాను. చూడండి ఎంత పెద్ద మాట అంటున్నాడు. అసలు యుద్ధానికి వచ్చి అర్జునుడు వంటి యోధుడు అనవలసిన మాటలా అనిపించట్లేదు కదా. నేను శస్త్రమును వదిలేసి ఇలా కూర్చుంటాను, ప్రతీకార ఇచ్చ లేకుండా కూర్చుంటాను. అలా కూర్చున్నందుకు వాళ్ళు వదిలేరని తెలుసు అతనికి. ఇతను నేను యుద్ధం చేయను అంటే వాళ్ళు ఏమి వదిలేశారు. ఇది కానీ దుర్యోధనుడు నిజంగా వినుంటే వెంటనే అర్జునుడిని న్యూట్రలైజ్ చేసేద్దరు. వాళ్ళు రెడీగా ఉన్నారు అది చేయడానికి. ఇంకేముంది,
ఉన్న భీముడు, అర్జునుడు వీళ్ళిద్దరూ మెయిన్ యోధులు పాండవుల సైడ్ లో. వాళ్ళిద్దరిని తీసేశారు అనుకోండి లిస్ట్ లోంచి, అందులో ఒకళ్ళని తీసేశారు అనుకోండి లిస్ట్ లోంచి, సగం యుద్ధం అక్కడే నెగ్గేస్తారు కౌరవులు. వాళ్ళు రెడీగా ఉన్నారు ఆ పని చేయడానికి. ఇతనికి తెలుసు ఆ విషయం అలా జరుగుతుందని. ఒకవేళ అలా జరిగినా కూడా అదే నాకు క్షేమకరము అనుకుంటున్నాడు. అంటే యుద్ధము, ధర్మయుద్ధంలో పాల్గొని యుద్ధంలో చనిపోయినా స్వర్గాన్ని అది మంచిదే అనుకోవాల్సినటువంటి క్షత్రియుడు నేను యుద్ధం పోరాడటం మానేసి ఇక్కడ నుంచుంటాను, వాళ్ళని నన్ను చంపేసేయమను, అదే మేలు అనుకుంటున్నాను నేను నాకు అంటున్నాడు అని అంతటి అంతటి ఆ అజ్ఞానపు అవగాహనకు ఉన్నటువంటి దాన్ని ఏమంటారు, దాని ప్రాబల్యము అటువంటిది. అంతగా దిగజార్చేసింది ఆయన్ని. దాన్ని అందుకనే ఇప్పుడు అనబోతున్నాడు, ఇంకా నేను ఇదంతా మానేసి నేను సన్యాసం పుచ్చుకుంటానని. ఎందుకంటే అక్కడ యుద్ధ రంగంలో నుంచుని యుద్ధం చేయలేదు అనుకోండి, పక్కన నుంచుని చూడడం అనేది ఏమి ఉండదు. అక్కడ దాకా వచ్చి యుద్ధం చేయకపోతే కౌరవులు చంపిస్తారు. ఇతను యుద్ధం మానేసి ఇంటికి వెళ్ళాడు అనుకోండి, ఇంటికి వెళ్తే మాత్రం ఇంట్లో వాళ్ళు చాలా మంచి పని చేసేవారైనా వచ్చే వాడు కూర్చో రెస్ట్ తీసుకుంటారు అనరుగా. వాళ్ళు క్షత్రియులు. ద్రౌపది వాళ్ళు ఏమంటారు, గాజులు తొడుగుతారు ఇంటికి వెళ్తే, యుద్ధ రంగం నుంచి పారిపోయి వచ్చేసాడు. అది భరించలేడు క్షత్రియుడు. అందుకని ఆత్మహత్య చేసుకోలేడు క్షత్రియుడు. సో ఇంకేం మిగిలింది? ఇంకొకటే మిగులుతుంది, ఏ హిమాలయాలకో పారిపోయి నేను ఓ మూల కూర్చొని తపస్సు చేసుకుంటాను అండం ఒకటే మిగులుతుంది. ఇంక ఇప్పుడు నెక్స్ట్ చాప్టర్ లో అదే మాట అనబోతున్నాడు, ఈ యుద్ధం మానేసి నేను పారిపోతాను అనబోతున్నాడు. ఇంకా అన్ని చాయిస్లు, ఇంకా ఇక్కడ వేరే చాయిస్ ఏం కనిపించట్లేదు ఆయనకి. అక్కడ దాకా వచ్చి యుద్ధం చేయకపోతే వీళ్ళు చంపేస్తారు, ఇంటికి వెళ్తే ఇంట్లో వాళ్ళు అవమానిస్తారు. ఇంకేం చేయాలి? ఇంటికి వెళ్ళరు, అక్కడ ఉండడము లేదు, బయటికి పారిపోవాలి. బయటికి ఏ ఏ కొండ మీదకో పారిపోయి ఎవరికి కనిపించకుండా అక్కడ అన్ని మూసుకుని ఓ మూల కూర్చోవాలి అనే ఆలోచనకి రాబోతున్నాడు అర్జునుడు. అక్కడ వస్తున్నటువంటి ఆలోచన అది. కానీ అసలు ఆ శ్లోకం చూడండి ఎలా ఏమంటున్నాడు, వాళ్ళు నన్ను చంపేసినా కూడా అదే నాకు మేలు అని నేను అనుకుంటాను అంటున్నాడు అర్జునుడు వంటి యోధుడు. చదువుదాం. యది మామ ప్రతీకారం అశస్త్రం శస్త్రపాణయః ధార్తరాష్ట్రారణే హన్యుః తన్మే క్షేమకరం భవేత్. 47వ శ్లోకము, ఆఖరి శ్లోకము ఈ ఈ ఈ అధ్యాయానికి. సంజయ ఉవాచ ఏవముక్త్వార్జున సంఖ్యే రథోపస్థ ఉపావిశత్ విసృజ్య సశరం చాపం శోక సంవిఘ్నమానసః. సంజయుడు, ఇంకా అర్జునుడు మాట్లాడడం అయిపోయింది ప్రస్తుతానికి. టెంపరీగా చిన్న బ్రీఫ్ రిలీఫ్ తీసుకుంటున్నాడు. సో సంజయుడు ఆ మాట చెప్తున్నాడు. ఏవముక్త్వా, ఈ విధంగా పలికి అర్జునుడు ఎక్కడ సంఖ్యే యుద్ధరంగమునందు రథోపస్థ ఉపావిశత్, రథము దిగి కింద కూర్చుండిపోయాడు. అది రథము నుండి ఆల్మోస్ట్ కింద దిగిపోయాడు. ఇంకా దిగిపోయి ఆ రథము యొక్క నేల ఉంటుంది కదా, అందు మీద కూర్చుండిపోయాడు. ఎలా కూర్చున్నాడు? విసృజ్య సశరం చాపం, చేతిలో ఉన్నటువంటి ధనుర్బాణములను పక్కన పడేసి శోక సంవిఘ్న మానసః, శోకములో మునిగిపోయినటువంటి మనస్సు కలిగిన వాడై సశరం చాపం విసృజ్య రథోపస్థ ఉపావిశత్, ఆ రథము ప్లాట్ఫామ్ మీద కూర్చుండిపోయాడు. చూడండి,
ఎత్ర పార్థో ధనుర్ధరః, ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనుర్ధరః అన్నారు. అంటే అర్జునుడు యాక్షన్ కి రెడీగా ఉండాలి. మన మన పర్స్పెక్టివ్ లైఫ్ లో అలా ఉండాలి. ఎప్పుడు కూడా మనం చేయవలసినటువంటి కర్తవ్యమును చేయుటకు అన్ని వేళలా కూడా సంసిద్ధులమై ఉండాలి. అది ఎత్ర ఎత్ర పార్థో ధనుర్ధర అంటే అర్థం అది. ధనుర్ధర అంటే రెడీ టు యాక్ట్, యుద్ధం చేయుటకు రెడీగా ఉన్నాడు ధనుర్బాణములను పట్టుకుని. అలా ఉండాలి మనం ఎప్పుడు కూడా. కానీ అటువంటి ఆ కర్తవ్య కర్మను ఈశ్వరార్పణ బుద్ధ్యా అనుష్ఠానం చేయుటకు 24 గంటలు సంసిద్ధులమై ఉండాలి అని కదా శంకర్లు ఇన్స్ట్రక్షన్ లో కూడా చెప్పారు. ప్రవృత్తి లక్షణమైనటువంటి ధర్మము స్వర్గాది ఫలములు చేయుటకు నియమించబడినదే అయినా ఈశ్వరార్పణ బుద్ధిగా చేస్తే అది అంతఃకరణ శుద్ధికి కారణమవుతుంది అని చెప్పారు. అయ్యి అంతఃకరణ శుద్ధి ద్వారా జ్ఞానమునకు యోగ్యత, జ్ఞాన యోగ్యత ద్వారా జ్ఞాన ప్రాప్తి, తద్వారా దుఃఖము యొక్క నివృత్తి అని కదా నిన్న చూసాము ఫైనల్ వర్డ్స్ శంకర్ల యొక్క ఇంట్రడక్షన్ లో. కానీ ఇక్కడ అర్జునుడు దానికి కంప్లీట్లీ ఆపోజిట్ గా ఉన్నాడు. ఈశ్వరార్పణ బుద్ధియా తన ధర్మాన్ని అనుష్ఠానం చేయడం కాదు, అసలు నేనేమి చేయను అని చేతిలో ఉన్న ధనుర్బాణములను వదిలేసి అక్కడ రథం యొక్క నేల మీద కూలబడిపోయాడు శోక సంవిఘ్న మానస. శోకముతో కూడుకున్నటువంటి, శోకంతో నిండిపోయినటువంటి మనస్సు కలిగిన వాడై అక్కడ రథము యొక్క ప్లాట్ఫామ్ మీద కూలబడాను. ఆ రథం యొక్క పీఠం మీద కూర్చుండిపోయాను అంటున్నారు. చదువుదాం శ్లోకము. ఏవ ముక్త్వార్జున సంఖ్యే రథోపస్థ ఉపావిశత్ విసృజ్య సశరం చాపం శోక సంవిఘ్నమానసః. ఇది శ్రీ మహాభారతే శతసాహస్ర్యాం సంహితాయాం వైయాసిక్యాం భీష్మ పర్వణి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అర్జున విషాదయోగో నామ ప్రథమోధ్యాయః. సో దీన్ని కిం కర్తవ్య విమూఢత అంటారు. అర్జునుడికి ఉన్నటువంటి స్టేట్ ఆల్మోస్ట్ లైక్ ఏ స్టేట్ ఆఫ్ డిప్రెషన్. అసలు ఒక నిరాశ, నిస్పృహ అనేటటువంటి మానసిక దౌర్బల్యమైనటువంటి ఒక స్థితిలో ఉన్నాడు ఆయన. అయితే ఈ చాప్టర్ యొక్క పేరు ఉన్నది ఇక్కడ. శ్రీ మహాభారతే శతసహస్ర్యాం సంహితాయాం వైయాసిక్యాం భీష్మ పర్వణి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు. శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు ఆ రెండు కూడా బహువచన శబ్దాలు. శ్రీమద్భగవద్గీతలు అనేది ఉపనిషత్తుల యందు అని అర్థం. సప్తమి బహువచనం పదాలు. అంటే ఈ గీతలన్నిటికీ కూడా ఉపనిషత్తులు. వీటన్నిటినీ ఒక్కొక్క దానికి కూడా ఉపనిషత్తులు అని పేరు. ఇక్కడి నుంచి రాబోయే 650 గీతలు కూడా ఒక్కొక్క గీత కూడా ఉపనిషత్తు కింద లెక్క. పైగా వాటికి పేర్లు కూడా ఉన్నాయి. ఇప్పుడు అశోచ్య నన్వశోచత్వం అనే శ్లోకమునకు, ఆ నెక్స్ట్ శ్లోకమునకు నత్వేవాహం, ఈ 2 శ్లోకాలకి కూడా అశోక ఉపనిషత్ అని పేరు. తర్వాత తితిక్ష శ్లోకం మాత్రా స్పర్శాస్తు కౌంతేయ వస్తుంది, దానికి తితిక్షోపనిషత్ అని పేరు. సో వీటన్నిటికీ కూడా పెద్దలు ఉపనిషత్తుల పేర్లు, ఉపనిషత్తులని వాటికి ఆ శ్లోకంలో చెప్తున్నటువంటి కాన్సెప్ట్ ని బట్టి అది ఫలానా ఉపనిషత్తు అని చక్కగా చెప్పి ఉన్నారు. సో అందుకని ప్రతి శ్లోకము ఉపనిషత్తు వాక్యము కింద లెక్క. ప్రతి శ్లోకము ఒక ఉపనిషత్తు. అది శ్రీమద్ భగవద్గీతలు అనేది ఉపనిషత్తుల యందు. సో ఒక్కొక్క శ్లోకము ఒక్కొక్క ఉపనిషత్తు కింద లెక్క.
అక్కడ ఉపనిషత్తుని గీత అనేవి స్త్రీలింగ పదములు, అందుకని గీతాసు ఉపనిషత్సు రెండు స్త్రీలింగ శబ్దాలు. సంస్కృత వ్యాకరణం ప్రకారము ఉపనిషత్తు స్త్రీలింగ శబ్దము, అలాగే గీత స్త్రీలింగ శబ్దము. సో గీతాసు ఉపనిషత్సు స్త్రీలింగము, సప్తమి బహువచనాంతము రెండు కూడా. ఆ ఇంకేముంది అక్కడ చూడండి, సంహితాయాం శత సహస్ర్యాం సంహితాయాం అంటే 10,000 శ్లోకములు పైగా కలిగినటువంటి 100,000 అంటే 1,00,000 శ్లోకాలు ప్రస్తుతానికి ఉన్నది. అది ఆ 1,00,000 శ్లోకములు కలిగినటువంటి సంహిత అందులోది. ఆ విధముగా వ్యాసుని చేత కూర్చబడినటువంటి గ్రంథము అది వైయాసిక్యం. అందులో భీష్మ పర్వము, అందులో చెప్పబడినటువంటి భగవద్గీతలు. అయితే ఈ భగవద్గీతల్లో ఏం చెప్పారు? బ్రహ్మ విద్యాయాం యోగ శాస్త్రే, రెండు మాటలు చెప్తున్నారు అక్కడ, బ్రహ్మ విద్య యోగ శాస్త్రం. సో ఈ గీత యొక్క టాపిక్లు, గీతలో డిస్కషన్, గీత యొక్క టాపిక్ ఏమిటి? బ్రహ్మ విద్య. బ్రహ్మ విద్య అంటే ఆత్మ విద్య, అంటే పరమాత్మ యొక్క గురించి విజ్ఞానము. పరమాత్మ అంటే ఏమిటో మనకి తెలియజేసే విజ్ఞానము ఈ భగవద్గీత అని చెప్పడానికి అక్కడ బ్రహ్మ విద్యాయాం. పైగా యోగ శాస్త్రము అది. అయితే యోగ శాస్త్రము అంటే ఏమిటి? యోగము, కర్మ ద్వారా యోగము. యోగము అంటే కలిపేది అని అర్థం. యుజ్యతే ఇది యోగ, కలిపేది అంటే మనకి మన స్వరూపముతో కలిపేది యోగం. ఎటువంటి యోగము? ఇక్కడ కర్మయోగము. కర్మయే యోగం అవుతున్నది. ఏ విధంగా కర్మ యోగం అవుతోంది? ఈశ్వర అర్పణ బుద్ధిగా. నిన్ననే శంకర్లు ఎక్స్ప్లెయిన్ చేశారు. కర్మ అంటే మోస్ట్లీ కర్మ అంటే ప్రవృత్తి లక్షణం అని అర్థం. ప్రవృత్తి లక్షణమైనటువంటి కర్మలు దేవాది స్థానములు అంటే ఫలములను ఇచ్చుటకు నియమించబడినవే అయినప్పటికీ కూడా ఈశ్వరార్పణ బుద్ధిగా చేయగా అది చిత్తశుద్ధికి కారణమై, చిత్తశుద్ధి ద్వారా జ్ఞానానికి యోగ్యత, తద్వారా జ్ఞానము, తద్వారా మోక్షము, అది బ్రహ్మ విద్యకు కారణమవుతున్నది. సో కర్మయే యోగం అవుతున్నది అక్కడ, అందుకుని అది కర్మయోగం. అందుకుని దీనికి యోగ శాస్త్రము అని పేరు. అంటే కర్మ ఏ విధముగా కర్మను చేస్తే అది యోగం అవుతున్నది అని చెప్పే శాస్త్రం కాబట్టి యోగ శాస్త్రమైనది. పైగా ఈ యోగ శాస్త్రం యొక్క ఫలం ఏమిటి? బ్రహ్మ విద్య, పరమాత్మ యొక్క స్వరూపము మనకి అర్థమవుట, అంటే మన యొక్క స్వరూపం మనకి అర్థమవుట, అంటే దుఃఖము యొక్క పరిపూర్ణమైనటువంటి నివృత్తి అంటే ఏంటో కూడా చెప్పారు. సంసారం యొక్క పరిపూర్ణమైనటువంటి సహేతుకస్య సంసారస్య నిర్మూలనం అని కూడా చెప్తున్నారు. దానికి కర్మ కారణం అవుతోంది, సహకారి కారణం. ఏ విధముగా? ఈశ్వరార్పణ బుద్ధియ. సో అందుకని అక్కడ చక్కగా ఆ టాపిక్ మనం మర్చిపోకూడదు చదువుతున్నప్పుడు. మనం చదువుతున్న టాపిక్ అది. అందుకని భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగ శాస్త్రే అని అక్కడ చెప్తున్నారు. సో ప్రతి చాప్టర్ వెనకాల కూడా ఇది గుర్తు చేసుకుంటాం, బ్రహ్మ విద్యాయాం యోగ శాస్త్రే. చదువుతున్న టాపిక్, ఆ టాపిక్ లో ఉండేటటువంటి మెయిన్ ఇన్స్ట్రక్షన్ కూడా ఆ రెండు పదాల్లో చక్కగా క్లుప్తంగా చెప్పబడి ఉన్నాయి. పైగా ఇది శ్రీకృష్ణార్జున సంవాదము. సో వాదము, సంవాదము, వివాదము మూడింటికి కూడా వ్యత్యాసం ఉంటుంది. వాదము అంటే సాధారణంగా బిట్వీన్ ఈక్వల్స్, సమ ఉజ్జీల మధ్యన జరిగేదానికి వాదము అని పేరు. అయితే ఈ వాదము సాధారణంగా వివాదముగా అయిపోతుంది ఎప్పుడో కానీ సంవాదం అవ్వదు. సంవాదము అవ్వాలంటే అక్కడ ప్రేమ ఉండాలి. ప్రేమతో కూడినటువంటి వాదము సంవాదం అవుతుంది. సాధారణంగా గురు శిష్యుల మధ్యన ఉండేది సంవాదము. సో ఇక్కడ శ్రీకృష్ణుడు అర్జునునికి జరిగినటువంటి సంవాదము, గురు శిష్యుల మధ్యన ప్రేమ అనే లక్షణము కలిగినటువంటి ఒక డిస్కషన్. ఎంతో ప్రేమతో చెప్తున్నాడు శ్రీకృష్ణుడు ఈ మాటలు అర్జునుడికి. శ్రీకృష్ణ అర్జున సంవాదే అంటున్నారు. ఇది వరకు కూడా చెప్పుకున్నాం, నరనారాయణులు అని కూడా చెప్పుకున్నాం. నరుడు, నారాయణుడు. ఈ నరుడికి నారాయణుడికి జరిగినటువంటి సంవాదము ఆ నరనారాయణుల వారు శ్రీకృష్ణార్జున సంవాదము అంటే ప్రేమయే లక్షణముగా కలిగినటువంటి చక్కని డిస్కషన్, సంవాదము అని అర్థం.
మామూలుగా వివాదముగానే అవుతుంది కానీ ఎప్పుడో గానీ అది సంవాదము కింద మారదు. ఇక్కడ సంవాదము అయినటువంటి ఒక ఆ చక్కని డిస్కషన్ శ్రీకృష్ణుడికి అర్జునుడికి. పైగా అర్జున విషాద యోగము అని పేరు దీనికి. అయితే విషాదం యోగం ఎలా అవుతుంది? అంటే యోగం అంటే చాప్టర్ అని చెప్పేసేయచ్చు. అర్జుని విషాదానికి చెప్పినటువంటి చాప్టర్ అని, అర్జునుని విషాదము అనే పేరు కలిగినటువంటి చాప్టర్ అని అర్థం చెప్పేసి దాటేసేయచ్చు. అలానే కాకుండా విషాదం యోగం ఎలా అవుతున్నది ఇక్కడ అంటే, విషాదము భగవంతునికి చెప్పుకుంటే అది యోగం అవుతుంది. అందుకనే పెద్దలు మన బాధని భగవంతునితో చెప్పుకోమంటారు. కానీ మనం ఏం చేస్తామంటే బాధను పట్టుకెళ్ళి ఊర్లో ఉన్న వాళ్ళందరికీ చెప్పుకుంటాం. సాధారణంగా బంధువులకి, స్నేహితులకి చెప్పుకుని దాని నుంచి మనకి ఏదో ఊరట లభిస్తుంది అని అనుకుంటూ ఉంటారు జనులు సాధారణంగా. దానివల్ల ఏమీ లాభం జరగదు పెద్దగా. లాభం జరుగుతుందని ఒక అభిప్రాయం ఉంటుంది. వాళ్ళు ఏమైనా మనకి చెప్తారేమో ఏం చేయాలో అని. కానీ అది యోగం అవ్వదు. అందులో ఏమీ యోగము జరగదు. కానీ మన మన విషాదమును భగవంతునికి సమర్పించుకుంటే అది యోగం అవుతుంది. అప్పుడు విషాదమే యోగం అవుతుంది. ఇక్కడ అర్జునుడు తన విషాదమును పరమాత్మ శ్రీకృష్ణునికి తెలియజేస్తున్నాడు. అది అక్కడ అర్థం. అందుకని అర్జునుని యొక్క విషాదము యోగమైనది. అందుకని పరమాత్మ అర్జునునికి ఇప్పుడు జ్ఞానబోధ చేయబోతున్నాడు. నెక్స్ట్ రాబోతుంది ఆ ఘట్టం. సో అర్జునుని యొక్క విషాదము ఇక్కడ యోగం అవుతున్నది. ఏ విధముగా యోగమైనది? అది ఆ విషాదాన్ని పరమాత్మకు తెలియజేసుకున్నాడు ఆయన. అంటే పరమాత్మకు సమర్పించబోతున్నాడు, అనబోతున్నాడు కొన్ని శ్లోకాల తర్వాత. సమర్పణ చేస్తున్నాను, నీవే నాకు శరణాగతి అని అనబోతున్నాడు. సో అందుకని ఇక్కడ ఆయన మనసులో ఉన్నటువంటి విషాదము అది యోగం అవుతున్నది. అందుకని ఈ అధ్యాయమునకు పేరు అర్జున విషాద యోగము అనేటటువంటి పేరు. అర్జున విషాద యోగం నామ ప్రథమోధ్యాయ. అది ఈ స్టేట్మెంట్ ప్రతి చాప్టర్ కి వస్తుంది. ఒకసారి చెప్పుకుంటే ఇంక ప్రతి చాప్టర్ కి కూడా ఆ విధంగానే మనం దాన్ని అర్థం చేసుకుంటూ ఉండొచ్చు. సో శ్రీ మహాభారతే శతసహస్ర్యాం సంహితాయాం వైయాసిక్యాం భీష్మ పర్వణి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అర్జున విషాద యోగో నామ ప్రథమోధ్యాయ. అక్కడతో మొదటి అధ్యాయం సమాప్తము. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.